దానికి మీడియా ప్రధాన కారణం. ఎందుకంటే మీడియా ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి హైదరాబాద్ లో కిరాయి మీడియా అమ్ముడుపోయింది. కార్పొరేట్ కాలేజెస్కి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి కిరాయి మీడియా అమ్ముడుపోయింది. వాళ్ళు నిజాలు చూపించాల. దాని మీద చర్చ చేయండి, డేటా తీయండి బయటికి. ఆ రోజు జరిగిన 8,000 కోట్ల రూపాయల నిధులు ఇదే రెండో యాంగిల్ రాలేదు కాబట్టి ఆయన మహానేత అయ్యాడు. ఇప్పుడు ఈయన కాదండి, ఆరోగ్యశ్రీ పేరుతో ఎంతమంది పేదలు నిజంగా మెరుగైన వైద్యం అందిందో చెప్పండి. అపోలో హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి చోట్ల ఊరినే ఒకరిని చూసి 1000 మంది మోసపోవడం తప్పించి. దాని మీద నాకు వైద్య రంగ నిపుణులు కూడా మాట్లాడుతూ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన ఖర్చు పెడితే ఈ పాటికి హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అయిందండి. అంట గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ప్రభుత్వ హాస్పిటల్లోకి పేషెంట్ వెళ్ళలేక సూది దూది మూతపడిన హాస్పిటల్ చాలా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు అందరూ వదిలేసి ఈ కమిషన్ల కోసం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లని ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి కమిషన్లు తీసుకున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లు ఉన్నారు. అక్కడ ఏరియా హాస్పిటల్ నుంచి పేషెంట్ని పంపిస్తే దాని 30% ఈ బిల్డింగ్ లో అది ఆర్ఎంపీలు వీళ్ళందరూ చేశారు. సో అది జమానా ఆ రకమైన ఇమేజ్ తీసుకొచ్చి ఆ ముసుగేసుకుని విశృంఖలంగా సమాజం మీద పడిపోయి ఓ మహానేత అని పోయి కొంతమంది పూజ గదిలో ఫోటోలు పెట్టేసుకుని ఆ మహానేత ఉండటం మూలాన్ని మేము ఉన్నామని చెప్పేసి ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తే, అంటే ఆ మహానేత ఉండటం వల్ల ఎటువంటి వాళ్ళు మిగిలిపోయారంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆ మహానేత ప్రోడక్ట్ ఎటువంటి వాళ్ళు నమ్మారు. ప్రజలు నమ్మారు. 150 దాని పర్యవసానం అనుభవించారు. ఆ నమ్మటం మూలనే ఆ బై ఎలక్షన్ అప్పుడు కూడా 2009 తర్వాత 12 ఆ టైంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో జరిగిన 17-18 బై ఎలక్షన్ జరిగింది. అప్పుడు కూడా అందుకనే ఇచ్చారు. తర్వాత ఆ నమ్మకంతోనే ప్రజలు గొర్రెలు కదా, విఘ్నత ఉండదు కదా, మూడజనం ప్రజలు, నేను మెజారిటీ ప్రజలు అంటారు, దాంట్లో మొహమాటం ఏమీ లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మన దౌర్భాగ్యం, ప్రజల్లో ఉన్న దౌర్భాగ్యం, వ్యామోహానికి లోనవడం, విచక్షణ జ్ఞానం కోల్పోవటం. ఎడం చేతికి కుడి చేతికి తేడా అన్న తెలియాలి కదండి. మూర్ఖులకి అన్నానికి అసిద్ధానికి తేడా ఉన్నా తెలియాలి కదా. ఎవడేంటి అని ఇంగిత జ్ఞానం లేదా? ఈ జనాలు నమ్మే జనాలకి ఇంట్లో తల్లికి పెళ్ళడానికి తేడా తెలియదండి. ఎవడెటు ఉంటాడో తెలియకుండానే ఓట్లు వేసారా? 2014లో కూడా అంతే నేరో మెజారిటీతో ఇది చేశారండి. మీరు అదేమి టెక్నికల్గా తెలుగుదేశం గెలిపే కానీ ఓ రకంగా చూస్తే వైసీపీ 67 మంది ఉన్నారు. ఓటింగ్ పర్సంటేజ్ చూసినా కూడా ఇవాళ నిన్న చూసినా కూడా అంత పర్సంటేజ్ ఇస్తున్నారంటే సమాజం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. రాష్ట్రం ఇంకా నాశనం అయిపోయినా కూడా ఇంకా రియలైజ్ కాకుండా ఇంకా అంత పర్సంటేజ్ ఓట్లు ఇస్తున్నారంటే ఆ బలంతోనే ఇవాళ అతను మళ్ళీ బరిదేగించి రోడ్డు మీదకి రావడం మళ్ళీ ఎట్లా రాయడానికి కారణం. అదే చెప్తాను పదే నాకు అంతమంది ఉన్నారు కాబట్టి నేను ఇంకేం చేసినా విశృంఖలంగా ఏమైనా చేయొచ్చు అనే కదా. నువ్వు గంజాయి విశృంఖలంగా వేలాది ఎకరాలు నువ్వు నీ మనుషులతో ఉత్తరాంధ్రలో పండించి దేశవ్యాప్తంగా రవాణా చేసి లక్షల కోట్ల రూపాయలు దోసేసుకున్నారు మీ వాళ్ళు. డ్రగ్స్ విశృంఖలంగా దొరికిందే, ఇది దొరకకుండా వచ్చినాయి. ఇంకా ఇన్కన్సైన్మెంట్లు ఉన్నాయి, కంటైనర్లు ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఏమండి ఎర్రచంద్రం అయితే సరే జరగని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయి. మైన్స్ అయితే సరే మొత్తం అంతా ఇస్కాను మైన్స్, లాటరైట్లు, ఇటువంటి గ్రానైట్లు ఇటువంటివన్నీ అయిపోయినాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు లిక్కర్ కోసం సొంత డిస్టిలరీలు, ఇతరుల డిస్టిలరీలన్నీ కూడా మూపించేయటం లేదా కొనేసేయటం. ఏమండి రాష్ట్రంలో ఇంకేం జరిగిందండి? తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా కబ్జా పెట్టేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైనాయి ఎవరికీ తెలియదు. దీని మీద జరగాల్సిన చర్చ విస్తృతంగా జరగల. ఎంతసేపు వ్యక్తిత్వ హరణాలు, క్యారెక్టర్ అసాసినేషన్తో ఆడియుడు తిట్టుకుంటాం, నీచమైన బురద రాజకీయాలు చేసుకున్నారు తప్పించి నిర్మాణాత్మకమైన విమర్శలు ఎక్కడ కూడా జరగల. ఇప్పుడు ఆయన శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇంకా రిలీజ్ చేస్తానంటున్నారు. వాటి మీద చర్చ జరిగే టైంకి ఈ మర్డర్లు, మానభంగాలు, శ్వేతపత్రాలు అనేది నేను వ్యక్తిగతంగా నేను వివేచిస్తానండి. ఆయన చేసే తప్పండి అది. ఇవాళ ప్రజలకు కావాల్సిన శ్వేతపత్రాలు అనేది కాదండి. ఎవరికి కావాలి శ్వేతపత్రాలు? రోజుకో శ్వేతపత్రం తీగుతొంతేంటి? ఓ పక్కన అసాంఘిక శక్తులు అక్కడ తొడలు కొట్టి మీసాలు మెలేసి ఓడలేస్తా అంటే, దెయ్యాలు పిశాచ గణాలలాగా రోడ్ల మీదకి వస్తా అంటే వాళ్ళు అంతుపట్టకుండా, పోలీసులు ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన చర్యలు లేకుండా, ఇంకా పోలీసులకి ఒక ఫ్రీ హ్యాండ్ అనేది అక్కడ పొట్టే రాకుండా మీకు అడ్మినిస్ట్రేషన్ మీద, ఇంకా పాతాళ్ళే ఇంకా అసాంఘిక శక్తులతో మమేకమైనటువంటి వాళ్ళు, వాళ్ళకు కొల్లుడైన పోలీసులను ఇంకా మీరు క్షేత్రస్థాయిలో పెట్టుకుని దాన్ని సంస్కరించుకోకుండా ఎంతసేపు నేను వైట్ పేపర్లు అంటే ఎవరికి కావాలండి? వైట్ పేపర్లు నీ విదేశీ పెట్టుబడులు ఎవరికి కావాలండి? కావాలి, కాదంట్లా శాంతి భద్రతలు కావాలి, పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? ముందు ఈ విషసర్పాలను తీసేయండి. ఓ పక్క నిస్సిగ్గుగా అంత దౌర్భాగ్యంగా జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టండి. తొక్కినారులాగా లోపలేయండి మొత్తం.
ఆ పిన్నెల్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండరు రాష్ట్రంలో. కానీ ఇప్పుడు అది మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్ ఎస్ఐ దగ్గర నుంచి వాళ్ళు ఏం మారలేదు, ఎవరు మారలేదు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దాని కారణంగా ఈ ఇన్సిడెంట్లు అన్ని కూడా ఇప్పుడు దాని కారణం కాదండి, ఎప్పుడు జరుగుతాయండి. ఒక సమాజం అన్నాక హత్యలు ఇవన్నీ మామూలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ప్రతి శవాన్ని ఒక రాజకీయంగా వాడుకుంటూ మొదలెట్టారు. ప్రతి శవాన్ని తెలుగుదేశం ఫెయిల్ అయింది. ఎందుకంటే తెలుగుదేశానికి కొద్ది సంస్కారం ఉంది కదా, ప్రతిదాన్ని మనం ఆ రకంగా చూడకూడదు, సరే ప్రతి ఎందుకులే అన్నట్టు ఉంటాం. అట్లాగే వీళ్ళకి కూడా ఏంటంటే ఈ రేటింగుల కోసం దిగజారిపోయిన మీడియాలు కొన్ని ఉన్నాయండి. బ్రేకింగ్ వార్తలు పెట్టేయటం, ఎంత నికృష్టం అంటే వీళ్ళు రేపు మాపు శోభనాల గదిలో కూడా వీళ్ళు శోభనాలు కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తారండి. దౌర్భాగ్యులు అటువంటి వాళ్ళ చేతిలోకి మీడియా వెళ్తాయి. దురదృష్టకరం. ఇంగిత జ్ఞానం ఏమీ లేదు. తల్లికిను చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని వాళ్ళందరూ ఇటువంటి మీడియాల్లోకి వీటిలోకి వచ్చేయటం, ఏది చూపించాలి ఏది చూపించకూడదు, సమాజంకి ఏది హితం ఏది తప్పు, మనం చూపించవచ్చా చూపించకూడదా, దాని మీద అసెస్మెంటును ఒక ఏమీ లేదండి. ఎవరికాడే రేటింగుల కోసం ఎంతకైనా దిగజారిపోవటం అండి. సోషల్ మీడియా కూడా దానికి అంతే అట్టాగే అయిపోయిందండి. సోషల్ మీడియాలో కూడా ఇవాళ పోస్టులు కూడా అసాంఘికమైన పోస్టులు, దొంగైందంటే దొంగగట్టేందండి, లేదా ఒక ఇన్సిడెంట్ జరగగానే అమ్మంటే దాని మీద తీర్పులు ఇచ్చేయటం. అది కూడా మనం ఉండే కొద్ది మనకు కూడా ముందైతే సెన్సిటివ్గా అయ్యో నా గురించి 10 మంది అనుకుంటున్నారు అని మనకు ఉండేదండి. ఇవాళ ఇంతే కదా అనుకుంటున్నారు అయిపోయిందని క్షణంలో మర్చిపోయే పరిస్థితి మనకు కూడా వచ్చేసింది. సమాజం మనం అంటే ప్రతి మనిషి కూడా అనుకున్నారు ఏం పోయింది అనే ఇది వచ్చేసింది. అంటే ఎప్పుడంటే ఆ భావం వస్తుందో కట్టు పోయినట్టే. ఇంకా సమాజంలో బిడియం సిగ్గు తప్పు ఒప్పు అనేది ఒక కట్టుబాట్లు ఉంటాయి కదా, ఆ కట్టుబాట్లు కూడా తొలగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇటువంటి వాటి మూలాన. సో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం జరిగింది. అవును, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద అత్యాయత్నం జరిగింది అని చెప్పి వాళ్ళు నిన్న ఇన్సిడెంట్స్ మనం వినుకొండ పొంగునూరు రెండు తీసుకుంటే వాటి మీద అట్టుడిపోయింది రాష్ట్రం మొత్తం. అట్టుడిపోవటం అంటే ఇదేనండి, చేయాల్సిన పనులు చేయకుండా, ప్రయారిటీస్ లేకుండా, ఇటువంటి కట్టడి చేయకుండా, ఓ భయం అనేది వెన్నులో వణుకు లేకుండా కనుక చేస్తే శత్రువుకి ఇటువంటి ఏం జరుగుతాయండి. ఎప్పుడు కూడా పరిపాలన అనేది ఎక్కడ ఉండాలంటే అది వాళ్ళకే తెలుసు. నిజంగా చెబుతున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేయడం తెలియదు, ఆయన అభివృద్ధి చేయటం వచ్చు. అభివృద్ధి ఎట్లా చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి అదే పిచ్చిదారిలో వెళ్తాడు తప్పించి అసాంఘిక శక్తులను ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆయన ప్రయారిటీలో తక్కువ. చేయలేదని కాదు, హైదరాబాద్ లాంటి చోటే చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా మత కలహాలు అనేది ఎప్పుడు అంతకుముందు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండేదాన్ని. తెలుగుదేశం వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాలోనే ఒక మత కలహాలు అనేది ఎక్కడా లేకుండా చాలా పకడ్బందీగా కంట్రోల్ చేసుకొచ్చిన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ. 9 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సామాన్యం కాదు కదా. అటువంటి మా ముఖ్యమంత్రి ఇవాళ మరి అక్కడ రాష్ట్రం చిన్న రాష్ట్రం దాంతో పోల్చినప్పుడు ఎంతసేపు అండి 5 నిమిషాలు సరైన పోలీసు యంత్రాంగాన్ని సరైన సలహాదారులను పెట్టుకుని తొక్కినారులో అయితే 4 రోజుల్లో ఎక్కడ పరారు అయిపోవాల్సిన పరిస్థితి అండి. అటువంటిది ప్రెస్ మీట్లు పెట్టి తోడలు కొట్టేవాడో కూడా పీక్కుంటారనేవాడో కూడా రోజు నిరంతరం మాట్లాడలేని అచేతన స్థితిలో తెలుగుదేశం అధికార పార్టీ ఉంటాం. జనసేన వాళ్ళు కూడా ఎలక్షన్ బిఫోర్ మాట్లాడినంత దూకుడుగా వాళ్ళు అయ్యారు. ఈ బీజేపీ వాళ్ళు సనాయి నొక్కులు అటే మాట్లాడుతున్నారు. ఇంకా కూడా మంత్రి పదవిలో దీంట్లో బాధ్యత వహించిన మంత్రి ఆయన వరకు బాగానే ఉన్నారు. సత్యకుమార్ గారి వరకు మనం ఆయన ఇంటిగ్రిటీ కానీ ఆయన దీన్ని మనం ఏదైతే చూపించడానికి లేదు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అటు అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అటే సపోర్ట్ చేస్తున్నారు. పార్టీలో కొంతమంది వాళ్ళు కూడా నిర్ణయాత్మకంగా పార్టీ అధ్యక్షురాలు కానివ్వండి, ఆ మంత్రి కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళని మనం అనటానికి వీల్లేదు. కానీ పాత వాళ్ళు ఉన్నారు కదా, సంఘ విద్రోహ శక్తులు బీజేపీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అటే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి సంఘటన కూడా అదేనా? అంతే కదా, వాళ్ళు ఖండించాలి కదా. ప్రభుత్వంలో భాగమైనప్పుడు వాళ్ళది కూడా సమిష్టి బాధ్యత. బీజేపీకి కూడా ఎక్కడన్నా ఖండిస్తున్నారా? ఇది కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని జగన్కు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఎందుకెవరు? మీ బాధ్యత లేదా? కూటమిలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, నోరెత్తి సపోర్ట్ చేయాలి కదా తెలుగుదేశానికి. మరి అది కూటమి ధర్మం అంటే అదే కదా. తెలుగుదేశం ఒకటే కాదు కదా వాళ్ళ రూలింగ్లో ఉంది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇది చాలా తప్పండి. ఇది తెలుగుదేశాన్ని నేను తెలుగుదేశాన్ని అంటలేకపో, జనసేన కూడా వాళ్ళు దీంట్లో స్పందించాలి. రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతలు కాపాడటంలో ఇది సమిష్టి బాధ్యత 3 పార్టీలది. ఇప్పుడు రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా?
వైఎస్ఆర్సీపీ పార్టీకి నడిపిస్తున్నదని అనలేం కానండి, వైఎస్ఆర్సీపీ ఆ అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో నెల రోజులైనా కూడా ఒక భయం అనే దాన్ని కలగజేయడంలో వైఫల్యం చెందింది తెలుగుదేశం అనుకుంటాను నేను. వాళ్ళు చేసుకుంటా వస్తున్నారు, కొన్ని పనులు చేస్తున్నారు. అంటే మైండ్ గేమ్ వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోతున్నారు అనిపించట్లేదు. మైండ్ గేమ్ ఆడటంలో అతను సిద్ధవస్తుడండి. ఆ మైండ్ గేమ్ బ్రేక్ చేయడం పెద్ద సమస్య కాదండి. సరైన వాళ్ళు ఉంటే క్షణాల్లో ఆ బ్రేక్ చేయొచ్చు అండి. అతను అప్రతిహతంగా నడిచిపోతుందండి. ఎంతసేపు కూడా కాదు, 10 సంవత్సరాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 12 నుంచి చూస్తే 10 ఏళ్ళు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అతను వైఎస్ జగన్ వేసే వల్ల ఇతను ట్రాప్లో ఈయన పడిపోవటమే కానీ ఇంత అనుభవజ్ఞుడు. అది ట్రాప్, దాన్ని మనం కౌంటర్ ట్రాప్ వేయాలనే పరిస్థితులు ఈయన వెళ్ళలేదండి. ఎంతసేపు సెల్ఫ్ డిఫెన్స్, ఎంతసేపు ఆ కౌంటర్లో దానికి ఇది చేసుకుంటూ రావటమే తప్పించి, లేకపోతే వెళ్ళిపోయి ఆ ట్రాప్లో పడిపోయి వాగ్దానాలు కూడా అవతలాడు ఏదన్నా దాన్ని డబ్బులు ఇచ్చేస్తానంటూ అటువంటిది వెళ్ళకూడదండి. అవతలాడు ఆడు ఏం చేస్తున్నాడు, దాన్ని మనం ఎట్లా కౌంటర్ చేయాలి, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలనే యంత్రాంగం అసలు అక్కడ పూర్తిగా లేదనేది నేను అనుకుంటానండి. వాళ్ళ ప్రజల్లో అందరూ కూడా అది అసహ్యం పుట్టి వద్దు, మనకి రాష్ట్రం నాశనం అయిపోతుంది, వీడి మొహం చూడకూడదు మనం అనే ఉద్దేశంతో జనం అందరూ వచ్చి టేసారే తప్పించి వీళ్ళు వ్యూహాత్మకంగా వీళ్ళు చేసింది పెద్ద ఉందని నేనేం అనుకుంటలేదు. సారీ టు సే, వాళ్ళకి కూడా వాళ్ళు కనుక ప్రతి వ్యూహం కనుక పన్ని బలమైన యంత్రాంగాన్ని ఆయన సలహాదారులుగా పెట్టుకుని అవతల శత్రువు యొక్క వ్యూహాన్ని బ్రేక్ చేసి టోటల్గా దాన్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేయకపోతే ఆ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇన్సిడెంట్లు చూపించి మరో బీహార్ అయిపోతుంది అని అంటారు. వాళ్ళ మనుషులు అయితే కదండి వాళ్ళు మాట్లాడటానికి. ఆ మీడియా ఉంది, దాన్ని అసలు ఆ మీడియాని తొక్కినారలాగొద్దండి. రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఛానల్ నోటీసులు లేకుండా అవతల గవర్నమెంట్ నోటీసులు లేకుండా ఆర్డర్ ఇచ్చేస్తారు, ఇంటర్ మాటర్ ఇంకొక ఆర్డర్ ఇచ్చేస్తారా? ఇచ్చేసిన తర్వాత ఆపొచ్చు కదా. రకరకాల మార్గాలు ఉన్నాయి ఇక్కడ కంట్రోల్ చేయడం. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు అండి దానికి తగ్గాలి. సమర్థులైన ఐపీఎస్ ఆఫీసర్లు మంచి వాళ్ళని టీమును పెట్టి రిటైర్ అయిన వాళ్ళతో సలహా అడ్వైజరీ కమిటీ పెట్టుకుని సమర్థులైన వాళ్ళని పెట్టి ఇటు సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ వెళ్ళి వెరితాలు వేసే వికృత శక్తులు ఇంకా ఉన్నాయి కదా. అటు 100 మందిని తీసుకొచ్చి లోపల పడైతే ఎంతసేపు అండి మొత్తం సెట్ అయిపోతుంది, లా అండ్ ఆర్డర్ అన్ని సెట్ అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోనే అందరూ లోపలేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా లేనిది కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు. కేసులు వేయాలి కదా. ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒరే అన్నప్పుడు ఒరే అని ఒకటి మాట్లాడేటండి జర్నలిస్ట్ బహిష్కరించి వెళ్ళాలి, బహిష్కరించాలి కదా. గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ విజయసాయి రెడ్డి, హౌ డేర్ యూ, నువ్వు ఎవడవా నన్ను ఒరే అంటానికి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమని నోరు కంట్రోల్ పెట్టుకొని ఒకడు అన్నాడా? ఎకిల్ నవ్వులు నవ్వారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఎకిల్ నవ్వులు నవ్వటం అంటే ఏంటి? క్యారెక్టర్ పోవటం కాదండి. మీరు ఇదే ఇటువంటి ప్రెస్ మీట్లు హైదరాబాద్లో కూడా కేసీఆర్ పెట్టినప్పుడు కూడా ఇట్లాగే ఎకిల్ నవ్వులు నవ్వేవాళ్ళు అండి. విన్నారా మీరు? రాహుల్ అని చెప్పి అంటే పిచ్చి ఎకిల్ నవ్వులు అవుతాండి. ఎటువంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళు జర్నలిజంలోకి వచ్చారు అని అనుకోవాలండి, స్పైన్లెస్ ఫెలోస్ వచ్చారు అనుకోవాలండి. వీళ్ళకి ఏమన్నా జర్నలిజం విలువలు తెలుసా అండి? వీళ్ళందరికీ వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా, వెన్నెముక ఉందా, సంస్కారం ఉందా వీళ్ళకి? జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళకి ఒక జర్నలిస్టు ఎంత హొందాతనంగా ఉండేదండి ప్రెస్ మీట్లు అంటే? ఎంత ఒళ్ళు దగ్గర మాట్లాడితే ప్రెస్ మీట్ బహిష్కరించి వచ్చేవాళ్ళు. మనం గతంలో చూసేవాళ్ళం అండి. ఎటువంటి వాళ్ళు ఉండేవారు, స్టార్ వర్డ్స్ ఉండేవారు జర్నలిస్టులు. వెళ్ళి మాట్లాడుతా అంటే అవతలాడు వెన్నులో వణుకు వచ్చేది. రాజకీయ నాయకుడు కూడా స్పృహలో మాట్లాడేవాళ్ళు. ఒకవాళ్ళు వెళ్ళి నిలబడి ప్రశ్నిస్తా అంటే ఎంతో గొప్పగా ఉండేది. హైదరాబాద్లో కానివ్వండి మనం చూసిన వాళ్ళం కదా. ఎంతో మంది మహనీయులు జర్నలిస్టులుగా చెప్పుకునే అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి జర్నలిస్ట్ ని ఒరే అన్నాడండి. ఒరే నవ్వుకుంటున్నారండి ఎకిల్ నవ్వులు. ఎంత రోత పుట్టింది నాకు. అతను విజయసాయి రెడ్డి మీద కంటే కూడా మీడియా జర్నలిస్టులని ముఖాలు చూడలేదు కానీ వాళ్ళ నవ్వులు ఏంటంటే నాకు అసహ్యం పుట్టింది, రోత పుట్టింది. ఇటువంటి దిగజారుడు మీడియా, దిగజారుడు జర్నలిస్టులు తెలుగు నేల మీద ఉండటం అనేది అతను ఆర్ వెంకటేశ్వరరావు గారిని, లేకపోతే ఎంవీఆర్ శాస్త్రి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ ఉన్నారండి మహనీయులు. అందరూ పెద్ద పెద్ద పేర్లు ఉండే వాళ్ళందరూ ఉన్నారు కదా. దీక్షితులు గారు, ఎన్నో పేర్లు ఉన్నాయి, మనం చెప్పలేని పేర్లు. యాక్చువల్గా వాళ్ళైనా ఇప్పుడు ఎడిటర్స్ గిల్డ్ ఉందండి, వాళ్ళైనా ప్రెస్ మీట్ చేసిన తర్వాత ఆ లెటర్ రాయాలి కదా. లెటర్ రాయాలి. లోక్సభ రాజ్యసభకు ఉన్నాడు, రాజ్యసభ చైర్మన్ కి రాయాలి, లేదా కేంద్ర వాళ్ళు రాయటం అంటే వీళ్ళు ఇది చేస్తే కదా. సరే ఇప్పుడు వాళ్ళంటే లోకల్ జర్నలిస్టులు, లోకల్ అయితే మాత్రం వాళ్ళు బహిష్కరించాలి. వాస్తవంగా పాలిగాడా జర్నలిజానికి కొద్దిగా మచ్చ కదా, జర్నలిజానికి మచ్చ కదా. ప్రొటెస్ట్ చేయాలి. ఎప్పుడంటే రాయాల్సింది వెళ్ళి మాట్లాడుతా అంటే అవతలాడు వెన్నులో వణుకు వచ్చేది. రాజకీయ నాయకుడు కూడా స్పృహలో మాట్లాడేవాళ్ళు. ఒకవాళ్ళు వెళ్ళి నిలబడి ప్రశ్నిస్తా అంటే ఎంతో గొప్పగా ఉండేది. హైదరాబాద్లో కానివ్వండి మనం చూసిన వాళ్ళం కదా.
ఎంతో మంది మహనీయులు జర్నలిస్టులుగా చెప్పుకునే కానీ అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి జర్నలిస్ట్ ని ఒరే అన్నాడండి ఆయన. ఒరే అన్నాడండి. ఒరే నవ్వుకుంటున్నారండి ఎగిలి నవ్వులు. ఎంత రోత పుట్టింది నాకు. అతను విజయసాయి రెడ్డి మీద కంటే కూడా మీడియా జర్నలిస్టులని ముఖాలు చూడలేదు కానీ వాళ్ళ నవ్వులు ఏంటంటే నాకు అసహ్యం పుట్టింది, రోత పుట్టింది. ఇటువంటి దిగజారుడు మీడియా, దిగజారుడు జర్నలిస్టులు తెలుగు నేల మీద ఉండటం అనేది అతను ఆర్ వెంకటేశ్వరరావు గారిని, లేకపోతే ఎంవీఆర్ శాస్త్రి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ ఉన్నారండి. మహనీయులు అందరూ పెద్ద పెద్ద పేర్లు ఉండే వాళ్ళందరూ ఉన్నారు కదా. దీక్షితులు గారు, ఎన్నో పేర్లు ఉన్నాయి, మనం చెప్పలేని పేర్లు. యాక్చువల్ గా వాళ్ళైనా ఇప్పుడు ఎడిటర్స్ గిల్డ్ ఉందండి, వాళ్ళైనా ప్రెస్ మీట్ చేసిన తర్వాత ఆ లెటర్ రాయాలి కదా. లెటర్ రాయాలి. లోక్సభ రాజ్యసభకు ఉన్నాడు ఈయన, రాజ్యసభ చైర్మన్ కి రాయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం రాయాలి. వాళ్ళు రాయటం అంటే వీళ్ళు ఏమైనా ఇది చేస్తే కదా. సరే ఇప్పుడు వాళ్ళంటే లోకల్ జర్నలిస్టులు, లోకల్ అయితే